రుణమాఫీ అయిపోయింది. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రుణమాఫీ అంటే అయిపోయిందంట. 2 లక్షల వరకు రుణమాఫీ చేసేసాం. రూపాయలు 31,000 కోట్లు అనేది తప్పులు లెక్కలన్నీ చూస్తే తేలింది 21,000 కోట్లే. ఇంకేమైనా ఉంటే చెప్పండి చేసేస్తాం. రుణమాఫీ తేల్చేసిన సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లె చూసుకున్నా కూడా, ఆయన సొంత నియోజకవర్గం ఏదైతే కొడంగల్లో చూసుకున్నా కూడా అక్కడ చాలా వరకు కూడా ఇది మాకు రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే జిల్లాలు మొత్తం ఉన్నాయో ఆ జిల్లాలో కూడా చాలా వరకు కూడా రుణమాఫీ కాలేదు. అంటే సగం మందికైనా సగం మందికి కాలేదని అయితే రైతులే చెప్తున్నారు. మేము ఎక్కడికి వైఆర్టీవీ తరఫున ఎక్కడ గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినా కూడా అయ్యా మాకు రుణమాఫీ కాలే, జర సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయేటట్టు చేయని చెప్తున్నారు. మా ఫోన్లో అయితే ఆఫీస్ సంబంధించిన ఫోన్ సేవ్ అవుతున్నాయో ఇక అవైతే లెక్కలేదు. అంటే మరి రుణమాఫీ చేసినాక వాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్తారు రైతులు? ప్రభుత్వానికి ఇంత దిగజార్చి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏమున్నది? ఇక ఇంకొక ఎవరు రైతు అన్నాడు మొన్న, అబద్ధానికి అంగిలాగేస్తే సీఎం రేవంత్ రెడ్డి అవుతాడు అని రైతులు చెప్తున్నారు. అంటే రైతుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా ఉన్నాడు అనేది అయితే అర్థమవుతుంది. ఇక రుణమాఫీ అయిందంటావు, రుణమాఫీ అయిందని గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి కొండారెడ్డిపల్లికి మీడియా వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్ళనియలే? వాళ్ళు చెప్తుండే కదా రుణమాఫీ అయిందో కాలేదో, వాళ్ళు చెప్తే నీకే మంచి అవుతుండే కదా. రుణమాఫీ అందరికీ అయినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంటుంది? ప్రజలను కూడా ఓనిస్తే, ఇప్పుడు ప్రజలను కూడా మీడియా ముందుకు రానిస్తే అది నీకు ప్లస్ పాయింట్ అవుతుండే కదా. ఎందుకు ఆపుకున్నావు? ఎందుకు అడ్డం ఉన్నావు? చాలామందికి రుణమాఫీ కాలేదు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు ఏదో రుణమాఫీ చేసేసినాం 2 లక్షలు, రైతు పండుగలు అంటే రైతులు పండుగ ఎట్లా చేసుకుంటారు సారు? అక్కడ మీ కొడంగల్ సొంత నియోజకవర్గంలో మీకు ఓట్లు వేసినటువంటి రైతులు ఈరోజు జైళ్ళల్లో ఉన్నారు. వాళ్ళు ఎట్లా పండుగ చేసుకుంటారు? వాళ్ళ పిల్లలు ఎట్లా పండుగ చేసుకుంటారు? వాళ్ళ భార్యలు ఎట్లా పండుగ చేసుకుంటారు? వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా పండుగ చేసుకుంటారు? ఇటు ఇది రామన్నపేటకు సంబంధించి రైతులు వాళ్ళు ఏ టైంలో భూమి గుంజుకుంటారో అని వాళ్ళు ఇంకా భయాందోళనకు గురి చెందుకుంటా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎట్లా పండుగ చేసుకుంటారు? రైతు బంధు రాని రైతులు ఎట్లా పండుగ చేసుకుంటారు? రైతు భరోసా రాని రైతులు ఎట్లా పండుగలు చేసుకుంటారు? కరెంటు పోతున్నది చాలా వరకు కూడా. ఇప్పుడు కూడా స్టూడియోలో కరెంట్ లేదు, ఇన్వర్టర్ మీద నడిపిస్తున్నాం. కరెంటు కోతలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు కోతలు వచ్చినాయి. మార్పు అంటే ఇదే. ఇక మాకు తెలిసిన మార్పు అయితే కరెంటు కోతలు కావచ్చు, లేకపోతే ఇతర ఏవైతే 6 గ్యారెంటీలు అన్నారో 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు కాబట్టి అదే మార్పు. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి అయితే ఆయన మాటలకు వాస్తవంగా ఇక ఎట్లున్నాయంటే ఇక ప్రతి దాంట్లో ఏది చూసినా కూడా వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఆ చెప్పేదానికి చేసేదానికి సంబంధం ఉండదు. సరే పోనీ అక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు ఏమైనా తీసుకుంటారా అంటే అట్లుండదు. సరే పోనీ వాళ్ళ ప్రజలంటే మీకు చిన్నతనంగా కనబడతారు కావచ్చు బహుశా, మరి మీకు సంబంధించిన అధికారుల వాళ్ళ వాయిస్ అని వినాలి కదా. అక్కడ ఉన్నటువంటి మీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఉన్నారో వాళ్ళ వాయిస్ అని విని మరి వాళ్ళ కరెక్ట్ చేస్తే బాగుంటుందా, రేపు మళ్ళీ ఎలక్షన్లో పోగలుగుతామా, రేపు ముఖం చూపెట్టుకునే పరిస్థితులు ఉంటాయని వాళ్ళని కూడా అడగాలి. వాళ్ళని కూడా అడుగు. ఎవరితో సంబంధం లేదు, మంత్రులతో అసలే సంబంధం లేదు. పాపం మంత్రులు అయితే నిన్ను ఎన్కేసుకు రాలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళే చిట్చాట్లు చెప్తున్న సందర్భం. ఇక ఇదంతా చూసుకుంటే మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతి అంశంలో విఫలమైందిగా చెప్పుకోవచ్చు. ఇక రూపాయలు 10,000 కోట్లు మింగేశారా? డిసెంబర్ లోపు 13,000 కోట్లు రుణమాఫీ అన్నారు. పదే చెప్పిన మంత్రులు పొంగులేటి తుమ్మల. రైతు పండుగలో చేసింది రూపాయలు 27,047.67 కోట్లే. ఆ మిగిలిన డబ్బు ఏమయ్యాయి? ఒక్కసారిగా అంత లెక్క ఎలా తగ్గింది? 4 విడతల్లో చేసింది 21,000 కోట్లు మాత్రమే. చేస్తానన్నది రూపాయలు 31,000 కోట్లు. రైతులను దగా చేస్తున్నారా? ఆ లెక్క ఏమైపోయింది? ఇప్పుడేమో మొత్తం అయిపోయింది అంటున్నారు. అసలు లెక్క చేయాల్సింది ఎంత? ఇక వాస్తవంగా ఆ రోజు ఏమన్నారు? ప్రభుత్వానికి రుణమాఫీ చేయాలంటే ఇది ఎంత అన్నారు? 31,000 కోట్లు కావాలని చెప్పారు. చేసింది ఎంత? సుమారు 17,000 కోట్లు ఏమో చేసిరు. మరి నిన్న కూడా రుణమాఫీ మొత్తం చేసేసినామని చెప్తున్నారు. మరి చాలా వరకు అయితే రైతులు ఇప్పుడు రుణమాఫీ కాలేదని చెప్పిన రైతులు ముందటికొచ్చి మాకు రుణమాఫీ అయిందని చెప్పారా? సో ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తున్నది అంటే తప్పు లెక్కలు మొత్తం. ఆర్థిక శాఖ మంత్రికి లెక్కలు తెలియదు, సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రికి సరైన లెక్కలు తెలియదు. ఇక మొత్తానికైతే ఇంకొక మంత్రి దీంట్లో వస్తాడు. ఏదైతే మొన్న అన్నారు కదా బాంబుల మినిస్టర్ అని చెప్తున్నారు ప్రతిపక్ష పౌరులు. మాకైతే సంబంధం లేదు. ఆ బాంబుల మినిస్టర్ వచ్చి కూడా దీంట్లో తలదూర్చి ఆయన కూడా చెప్తున్నాడు.
ఇప్పటి వరకు అయితే ఈ తుమ్మ ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఎంత దొరికింది అనేటువంటి అయితే ఇప్పటి వరకు లెక్కలేదు. మిషన్లు 2 మిషన్లు అయితే లోపలికి పట్టు ఈడీ ఆఫీసర్ లోపలి పట్టుకపోయింది అయితే చూసాం, కానీ మరి బయటకి ఎంత వచ్చినాయి ఎవరికి ఎంత పోయింది అనేది ఇప్పటి వరకు కూడా ఒక ప్రకటన లేదు దాని మీద. అంటే కామన్గా ఒక విఆర్ఎస్ స్థాయి అధికారి కూడా లంచం తీసుకొని దొరికితే ఈరోజు ఆయన ఇంట్లోకి పోయి మొత్తం సోదాలు చేసి ఇంట్లో ఎంత దొరికినాయి, నగదు ఎంత దొరికినాయి, బంగారం ఎంత దొరికింది, స్థిరాస్తులు ఎంత దొరికినాయి, చిరాస్తులు ఎంత దొరికినాయి లెక్క చెప్పేటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాక్షాత్తు రాష్ట్ర మంత్రి అయిన పొంగులేటి శ్రీనివాస్ మరి ఆయన తప్పు చేసిండా తప్పు చేయలేదా, ఎంత దొరికినాయి ఎంత దొరకలే, ఇవన్నీ మరి నిజమే. సరే ఆయన మంచోడే కావచ్చు, ఆయన ఇంట్లో ఏం దొరకలే కావచ్చు, ఏం దొరకలే అని చెప్పచ్చు కదా. ఇది అట్లా చెప్పదు, కేవలం ప్రతిపక్ష నాయకుల మీదనే టార్గెట్ చేస్తారు. ఇటు ఇది ప్రతిపక్షాలలో ఎవరైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కువ ప్రశ్నిస్తారో వాళ్ళు ఈరోజు ఈడీకి ఫోకస్ అవుతారు తప్ప మిగతా వాళ్ళతో సంబంధాలు పోయినా కూడా ఏదో మీద చెక్ చేస్తారు, ఏదో తప్పు లెక్క అంటే మొత్తం అదంతా వేరే ఉంటుంది కంప్లీట్గా. దీనికి వీళ్ళైతే ఈడీ ఆఫీస్ని ఈడీకి సంబంధించిన అధికారులను అయితే ఇక ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో వాళ్ళు ఇక ఒక రకంగానే ఉపయోగించుకుంటున్నారు. ఇక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి ఇక రుణమాఫీ లెక్కలు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నివేదిక ప్రకారం మొత్తం పంట రుణాలు 49,500 కోట్లు, రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది 31,000 కోట్లు, 2024 నుంచి 25 బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు, గత 3 విడతల్లో చేసింది 17,933 కోట్లు, ఇక మహబూబ్ నగర్లో 4వ విడత 20,680 కోట్లు. ఇక మీరు చూడరు ఒకసారి ఇక్కడ, ఎందుకంటే ఇక బ్యాంకుల అంటే మన తెలంగాణలో బ్యాంకులు ఉంటాయి కదా, బ్యాంకులు ఏం లెక్కలు చెప్పినాయి అంటే ఇగో ఇక్కడ మంచిగా చూడురి, ఇగో 49,500 కోట్లు రైతుల రుణమాఫీ కావాల్సి ఉన్నది అని చెప్పారు. మరి ప్రభుత్వం ఎంత అని చెప్పింది మంత్రివర్గం, 31,000 ఉన్నది రుణమాఫీ. తెలంగాణలో రైతులు రుణాలు తీసుకున్నారు, అంటే పంట రుణాలు తీసుకున్నది ఎంత అంటే 31,000 కోట్లు తీసుకున్నారు. అది 31,000 కోట్లు మనం రుణమాఫీ చేయాలని చెప్పారు. వీళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టింది ఎంత అంటే ఇగో ఈ 26,000 కోట్లు, ఇగో ఏదైతే 26,000 కోట్లు ఉన్నదో ఆ రోజు 2024-25 గత లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఏదైతే సెషన్లో ఎంత 26,000 కోట్లు ప్రవేశపెట్టారు, అంటే దానికి సంబంధించిన జీవో విడుదల చేసారు. ఇక గత 3 విడతల్లో అంటే 3 విడతలు ఏదైతే రేవంత్ రెడ్డి ఒట్లేసి లక్ష్మీ నరసింహస్వామో లేకపోతే అక్కడక్కడ ఒట్లేసిండు కదా, ఆ ఒట్లేసినప్పుడు 3 విడతలు వేస్తా అని చెప్పిండు కదా, చేసింది మొత్తం రుణమాఫీ చేసింది ఎంత అంటే 17,933 కోట్లు. అంటే వీళ్ళు చెప్పిన దాంతో పోల్చుకుంటే ఎంత అంటే 35% కూడా రుణమాఫీ వేయలే. అంటే బ్యాంకులలో ఉన్న ఏదైతే రుణాలతో పోల్చుకుంటే ఇక్కడ వీళ్ళు చేసింది అంటే 35% కూడా కావచ్చు, బాగా కూర్చో అంత కూడా ఉండకపోవచ్చు. ఇక మహబూబ్ నగర్లో ఏం చెప్పారు అంటే 4వ విడత 20,680 కోట్లు రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. అంటే 50% మాత్రమే వీళ్ళు రుణమాఫీ చేస్తున్నారు ఇప్పటికీ. అంటే ఫుల్ ఫ్లెజ్గా చూసుకుంటే ప్రభుత్వం సంబంధించి అంటే బ్యాంకర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకింగ్ సంస్థలు ఏవైతున్నాయో దాన్ని బే చేసుకొని చెప్తే ఈరోజు ప్రభుత్వం రుణమాఫీ చేసింది అంటే 2 లక్షల లోపు రుణమాఫీ చేసింది ఏదైతున్నదో 50% అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఏమంటున్నారు, ఇంకా 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఏవైతున్నాయో త్వరలో అవి కూడా రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. ఫస్ట్ 2 లక్షల లోపు ఎవరైతే రుణమాఫీ చేయాల్సి ఉన్నదో అవి వేసిన తర్వాత అవి మాట్లాడుకుందాం. ఇవే కాలేదు ఇంకా వాటి గురించి మాట్లాడుతున్నారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు సార్ సంబంధించి అయితే ఆయన ఏం మాట్లాడుతాడో పాప ఆయనకైనా తెలుసో తెలియదో కూడా అర్థం కాని పరిస్థితి. ఇక దీన్ని చూసుకుంటే ఇట్లున్నది, ఇక రుణమాఫీకి సంబంధించి చూసుకుంటే అట్లున్నది. ఇక రైతు దగా ప్రభుత్వం, రైతు పండుగలో రైతు భరోసా ప్రకటన లేదు, బోనస్ పేరుతో రైతు బంధుకు ఎగనామం, రైతుల పేరు చెప్పి ప్రభుత్వం కుట్ర చేస్తుంది, లగచర్ల గిరిజనులపై ఎందుకంత పగ, ప్రభుత్వ భూముల్లోనే ఇండస్ట్రీలు పెట్టాలి, ఎవరిని తొక్కుకుంటూ పోతావు, ప్రశ్నిస్తున్న రైతులనా ప్రజలనా, ప్రజాస్వామ్య మాటలు పాలమూరుకేనా, నీ సొంతూరు కొండారెడ్డిపల్లికి వర్తించదా, సీఎంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం. వాస్తవంగా ఏంటంటే ఇక్కడ చూడాలి మనం, ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించినప్పుడు ఖచ్చితంగా అధికార పక్షంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వాళ్ళు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ప్రతిపక్షాలు అన్నప్పుడు ప్రజలు వాళ్ళకు కేటాయించారు, ప్రతిపక్షం అని కేటాయించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత నిర్వర్తించుతారు, వాళ్ళకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అంటున్నారు, ఈయన ఏమంటున్నారు, ఇక్కడ రైతు పండుగలో రైతు భరోసా అంటే గతంలో ఏదైతే రైతు భరోసా ఇస్తామన్నారో, రైతు బంధుకు బదులు రైతు భరోసా ఇస్తాం, సంవత్సరానికి ఎకరానికి 7,500 ఇస్తామన్నారో దాని ప్రకటన చేయలేదని ఒకటి అడుగుతున్నాడు. రెండోది
బోనస్ పేరుతో రైతు బంధుకు ఏకనామం. అంటే ఏదైతే సన్న వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు, 500 బోనస్ ఇస్తామన్నారు. అంటే ఎలక్షన్లో ఏమన్నారు, వరి పంటకు అంటే క్వింటల్కి 500 బోనస్ ఇస్తామని చెప్పారు. ఈరోజు సన్న వడ్లకే 500 బోనస్ అని చెప్పారు. అంటే ఇక ఇది ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మనం, అది ఎంత దగ్గనో ఎంత కుట్రనో మనం అర్థం చేసుకున్నాం. ఇక రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ రైతు రాజ్యానికి ఉన్నటువంటి అవలంబన ఏ విధంగా ఉన్నది అనేది కూడా మనం మాట్లాడినాం. ఇక మరి రైతు పండుగ అయినప్పుడు ఇగో మనం ఇంతకుముందు చెప్పినాం కదా, లగాచెర్ల గిరిజనులపై ఎందుకంత పగ. రైతు పండుగ ఉన్నప్పుడు, రైతు రాజ్యం అయినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏంది? ఇక ప్రభుత్వ భూముల్లోనే ఇండస్ట్రీలు పెట్టాలి, వాస్తవమే కదా. మరి ప్రభుత్వ భూముల్లోనే ఇండస్ట్రీలు పెట్టాలి, ప్రభుత్వ భూములనే లీజుకి ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి రైతుల భూములు గుంజుకోవాల్సిన అవసరం ఏముంటుంది ప్రభుత్వానికి? వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి, వాళ్ళు పండించుకోవాలి, వాళ్ళు అమ్ముకోవాలి, వాళ్ళు కూడా మంచి జీవనం కొనసాగించాలి కదా. రైతు ప్రభుత్వం అయినప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇక ఎవరిని తొక్కుకుంటా పోతావు, రైతులనా ప్రజలనా అని అడుగుతున్నారు. తొక్కుకుంటూ ఇక్కడి దాకా వచ్చినా అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. నువ్వెవరిని దొక్కుతావు? రైతులను దొక్కుతావా, ప్రజలను దొక్కుతావా? చూస్తే అట్లనే కనబడుతుంది. రైతులను దొక్కుతున్నాడు, అటు ప్రజలను దొక్కుతున్నాడు, సీటు కాపాడుకుంటున్నాడు. అంటే ఎండ్ ఆఫ్ ది టైం రేవంత్ రెడ్డికి ఏం కావాలి? సీఎం పదవే కావాలి, మిగతా వీటితో సంబంధం లేదు. సీఎం పదవి కాపాడుకోవాలంటే ముడుపులు పంపించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే తెలంగాణ ప్రజలు ఉంటారో వాళ్ళను తొక్కాలి. ఇక ప్రజాస్వామ్యం మాటలు పాలమూరికేనా, నీ సొంతూరు కొండారెడ్డిపల్లికి వర్తించదా? వాస్తవం కదా, కొండారెడ్డిపల్లికో న్యాయం, వేరే ఊరికో న్యాయం ఉండదు. ప్రతి ఒక్కరిని కూడా సరిసమానంగా చూడాలి. ఎందుకంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి, సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులను కూడా సరిసమానంగా చూడాలి. ఇక మాజీ సీఎంపై నిరంజన్ రెడ్డి ఆగ్రహం. వాస్తవంగా ఇక ఉన్నట్టు మాట్లాడితే కుట్ర అవుతుంది అక్కడ. ఏవో గురుకుల విద్యార్థులకు తిండి మంచిగా పెడతలేరంటే ప్రతిపక్షాల కుట్ర అంటారు. లేకపోతే గురుకుల విద్యార్థులకు సరైన మురికి నీళ్ళు వస్తున్నాయో లేకపోతే కలుషిత నీరు వస్తున్నాయో అంటే అది ఫుడ్ పాయిజన్ అయితే ప్రతిపక్షాల కుట్ర. ఇప్పుడు ప్రతిపక్షాల కుట్ర ఎందుకు? మరి ప్రభుత్వం మీద ఉన్నప్పుడు ప్రతిపక్షాల కుట్ర ఎవరు చేస్తున్నారో వాళ్ళని తీసుకుపోయి జైలే కదా. ఈ కుట్రలు అనే బదులు వాళ్ళని జైలే, తప్పులు జరగకుండా ఉంటాయి కదా. ప్రజాపాలన అందిస్తారు కదా మీరు, ఎందుకు వాళ్ళు అడ్డం అంటున్నారా? మీరు మంచి చేస్తామంటే ఎవరైనా అడ్డం అంటున్నారా? అడ్డం అంటే ప్రజలే తిరగబడతారు కదా వాళ్ళ మీద. మీకెందుకు ఆశ్రమా? ఎందుకు ప్రతిపక్షాల మీద ఊకే దుమ్మెత్తిపోసుడు? ప్రతిపక్షాల కుట్ర వేయాలనుకుంటే ప్రజలే వాళ్ళను, ఆల్రెడీ వాళ్ళకు ప్రజలే ఇప్పుడు మంచి చేయలేదనగా మిమ్మల్ని మీరేదో మంచి చేస్తారు, మార్పు చేస్తారని మిమ్మల్ని అధికారంలో తెచ్చుకున్నారు. అధికారంలో తెచ్చుకున్నప్పుడు మంచి చేయాలి. కానీ ఊకే ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి కానీ, ఆ మంత్రులు కానీ, ఆ ఎమ్మెల్యేలు కానీ ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారు. మీకు 5 ఏళ్ళు బాధ్యతాయుతంగా మీకు పదవి అప్పచెప్పారు. అది అప్పచెప్పినప్పుడు మీరు మీ కర్తవ్యాన్ని నెరవేర్చాలి. కానీ ఈ మాటలు ఏంది ఊకే?